నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు బుధవారం శ్రీ మేధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలను స్కూల్ కరస్పాండెంట్ పి కొండారెడ్డి మరియు డైరెక్టర్ పి లక్ష్మి ఆధ్వర్యంలో యుఫోరియా 2025 పేరుతో టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు రక్తం ప్రతాప్ రెడ్డి, నెల్లూరు నగర అధ్యక్షులు ఎన్వి సుబ్బయ్య, తేజు డెవలపర్స్ చైర్మన్ మరియు హోటల్ తేజస్విని గ్రాండ్ అధినేత తోట శ్రీనివాసులరెడ్డి మరియు వివిధ స్కూల్స్ కరస్పాండెంట్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ పి కొండారెడ్డి మాట్లాడుతూ, పెద్ద బజారు నందు స్కూల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో తల్లిదండ్రుల యొక్క ఆశయాలు, విద్యార్థుల యొక్క లక్ష్యాలను సాధిస్తున్న సంస్థ శ్రీ మేధా స్కూల్. ప్రతి సంవత్సరము 10వ తరగతి పరీక్ష ఫలితాలు తక్కువ మంది సాధారణ విద్యార్థులతో అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నామన్నారు. ఎస్ఎస్సి 2024 పరీక్ష ఫలితాల్లో కేవలం 35 మంది విద్యార్థులలో 589 అత్యధిక మార్కులను, అలాగే ప్రతి ముగ్గురులో 2కి 500కు పైగా మార్కులు సాధించిన ఘనత శ్రీ మేధా సొంతమన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులకు ఫస్ట్ క్లాస్ నుండి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆర్థమెటిక్ రీజనింగ్, అబాకస్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్స్ వంటి శిక్షణ, ఆర్థోజోన్ వంటి క్రియేటివిటీ యాక్టివిటీ, ఓరల్ టెస్టును వీడియో రికార్డు చేసి తల్లిదండ్రులకు పంపించటం, ఐఐటి నందు ప్రత్యక్ష శిక్షణ, సెల్ఫీ బీ సెమినార్స్ వంటి ప్రోగ్రామ్స్ నిర్వహించుట, చెస్, తైక్వాండో, క్లర్కింగ్ వంటి ఒలింపిక్స్ గేమ్స్ నందు శిక్షణ, ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ట్రిప్స్, వీటితో పాటుగా జాతీయ పండుగల యొక్క విశిష్టతను తెలియజేసేలా చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ మేధా యుఫోరియా 2025 10వ వార్షికోత్సవ వేడుకలకు వచ్చేసినటువంటి అతిథులకు, కరస్పాండెంట్ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పెద్ద బజార్ నెల్లూరు 2024 ఎస్ఎస్సి ఫలితాలలో లాస్ట్ ఇయర్ మన శ్రీ మేధా స్కూల్ తరపు నుంచి 37 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవడం జరిగింది. ఈ 37 మంది విద్యార్థుల్లో 100% ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ తోటి విజయ దుర్దుబిని మోగించి పెద్ద బజార్లోనే కాకుండా నెల్లూరు నగరంలోనే ప్రతి ముగ్గురులో 2కి 500 మార్కుల పైగా సాధించినటువంటి ఏకైక విద్యా సంస్థ మన శ్రీ మేధా స్కూల్ యొక్క సొంతంగా ఉన్నందుకు చాలా గర్వించదగ్గ విషయం. ఈ విజయానికి కారణమైనటువంటి లాస్ట్ ఇయర్ మన శ్రీ మేధా చిన్నారులు, అలాగే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సహకారంతో అంతటి ఘన విజయం సాధించడానికి సాధ్యపడిందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతటి ఘన విజయం సాధించినటువంటి చిన్నారులను మనం సత్కరించుకోవాల్సినటువంటి బాధ్యతగా మా స్కూల్ మేనేజ్మెంట్ పైన ఉంది. కాబట్టి మీ అందరి సమక్షంలో ఆ చిన్నారులకు సన్మానం చేయవలసిందిగా నేను భావిస్తూ ఉన్నాను. దానికి ముందుగా ఒక్కసారి బ్రదర్ రిజల్ట్ ఉంది కదా, దాని డిస్ప్లే చేయండి ప్లీజ్. మేధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలను
టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వార్షికోత్సవ వేడుకలను యూఫోరియా 2025 అనే పేరుతోటి నిర్వహించడం జరుగుతుంది. శ్రీమేధ స్కూల్ నందు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విద్యార్థికి చదువుతో పాటు వివిధ రకాలైనటువంటి ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక నైపుణ్యాలు, అలాగే టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ని అందిపుచ్చుకునే దానికోసంగా విద్యార్థులకు మంచి స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ కూడా అందించే ఉద్దేశంలో భాగంగా మా స్కూల్ నందు మొదటి తరగతి ఫస్ట్ క్లాస్ నుంచి మనం 9th క్లాస్ వరకు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, అలాగే అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్, స్పెల్ బీ అండ్ సెమినార్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ను నిర్వహించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి ప్రతి ఒక్క జాతీయ పండుగల యొక్క విశిష్టతను తెలిసేదానికోసంగా ప్రతి ఒక్క జాతీయ పండుగలను స్కూల్ నందు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థులకు ఈ జాతీయ పండుగ పట్ల, అలాగే వాటి యొక్క విశిష్టత గురించి, ఆవశ్యకత గురించి తెలిసేదానికోసంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ నందు మ్యాథ్స్ డే ప్రోగ్రామ్స్, సైన్స్ డే ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ ఇటువంటి యొక్క ప్రోగ్రామ్స్ అనేవి కూడాను నిర్వహించడం జరుగుతుంది. దీనిలో చిన్నారులందరూ కూడాను ప్రతి సంవత్సరం కూడాను మా స్కూల్ నందు దాదాపుగా 200 నుంచి 250 వరకు నమూనాలను ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అట్లాగే మన శ్రీమేధ స్కూల్ నుంచి జిల్లా స్థాయిలో కూడాను ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాటికి పంపించడం జరుగుతుంది. వాటిలో ఖచ్చితంగా ఆటపోటీలో కావచ్చు, ఐఐటి ఎగ్జామ్స్ లో కానీ జిల్లా స్థాయిలో టాప్ 5 ర్యాంక్స్ లో కూడాను మొదటి 5 స్థానాల్లో కూడాను మా చిన్నారులు గెలుపొందడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. సో మా స్కూల్ నందు మేము ప్రతి విద్యార్థి మీద కూడాను వ్యక్తిగత శ్రద్ధను తీసుకుంటూ, ఏ విద్యార్థి అయితే వాళ్ళ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా, తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా విద్యా సంస్థలో మేము ఒక చక్కటి ప్రణాళికను ఏర్పరిచి ఆ ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటున్నాము. మా యొక్క పటిష్టమైన ప్రణాళిక, ఆధునిక బోధన, ఈ 2 యొక్క సూత్రాలను మేము గట్టిగా నమ్ముతూ విద్యార్థుల యొక్క మంచి ఉన్నతమైన స్థానాలను, లక్ష్యాలను సాధించడానికి మాకు దోహదపడుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మా స్కూల్ నుంచి 10వ తరగతి ఫలితాలు కనుక గమనించినట్లయితే 35 మంది విద్యార్థులు మా స్కూల్ నుండి హాజరవడం జరిగింది. 100% ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ తోటి ప్రతి ముగ్గురిలో 2కి 500 మార్కుల పైన సాధించడం జరిగింది. ఈ విధంగా సాధించడం నెల్లూరు టౌన్ లోనే మా శ్రీమేధ యొక్క స్కూల్ యొక్క సొంతం అని చెప్పడంలో చాలా సంతోషిస్తూ ఉన్నాము. అట్లాగే మా స్కూల్ యొక్క హైయెస్ట్ లాస్ట్ ఇయర్ 589 మార్క్స్ ని సాధించడం జరిగింది. ఇటువంటి యొక్క మంచి మార్కులను, ఉన్నతమైన ఫలితాలను సాధించడం అనేది కేవలం మా మేనేజ్మెంట్ యొక్క ప్రణాళిక ఒకటే కాకుండా ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క కృషి కావచ్చు, అట్లాగే తల్లిదండ్రుల యొక్క సహకారం, ప్రోత్సాహం, వీటన్నిటి వల్లే మేము ఇలాంటి విజయాలను సాధిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడానికి కూడాను మాకు ఎల్లప్పుడూ కూడాను సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులకు మేము ఎప్పుడు కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.